నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అనంతపురం జిల్లాను కబళిస్తున్న కరువు రక్కసి. వర్షాలు పడక ఎండిపోయిన పంటలు, అప్పులు తీర్చేందుకు మళ్లీ వలస కూలీగా మారిన రైతన్న. ఏపీపీఎస్సీ గ్రూప్ 2కు సర్వం సిద్ధం. ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్లలో 1462 కేంద్రాలు. అభ్యర్థులకు గుర్తింపు కార్డు తప్పనిసరి చేసిన అధికారులు. కుల చేతి వృత్తులపై తెలంగాణలో సమగ్ర సర్వే. గొర్రెల పెంపకందారులు, మత్స్యకారులు, చేనేతలతో ప్రారంభం. నిధులు పక్కదారి పట్టకుండా చర్యలు. ప్రాజెక్టుల భూసేకరణ బాధ్యత కలెక్టర్లకు అప్పగించిన తెలంగాణ సర్కార్. సహాయ పునరావాస చర్యలను పర్యవేక్షించాలని ప్రభుత్వం ఉత్తర్వులు. కేవీపీ నిందితుడిగా ఉన్న టైటానియం ముడుపుల కేసులో మలుపు. ప్రధాన నిందితుడు ఫిర్దాష్ ను అమెరికాకు అప్పగించేందుకు ఆస్ట్రియా కోర్టు సమ్మతి. ముంబై పీఠంపై కొనసాగుతున్న ఉత్కంఠ. శివసేనకు మద్దతుపై ఎటూ తేల్చుకోలేకపోతున్న కాంగ్రెస్. వ్యూహ ప్రతివ్యూహాల్లో కాషాయ పార్టీలు. వేసవి పూర్తిగా రాకమునుపే రాయలసీమపై కరువు రక్కసి కత్తులు దూస్తోంది. అత్యధిక ఉష్ణోగ్రతలు, 1000 అడుగులకు పైగా లోతుకు వెళ్లిపోయిన భూగర్భ జలాలు, పశువుల మేతకు దక్కకుండా మాడిపోతుంటున్న పంటలు, ఇలా అనంతపురం జిల్లా పల్లెపల్లెన రైతులకు కష్టాలే ఎదురవుతున్నాయి. ఖరీఫ్లో వేసిన వేరుశెనగ, కంది పంట చేతికి రాకపోగా రబీలో సాగు చేసిన పప్పు శనగ తుడిచిపెట్టుకుపోయింది. ఫలితంగా రైతులు కాస్త కూలీలుగా మారి కుటుంబాన్ని పోషించేందుకు నానా తంటాలు పడుతున్నారు. వర్షాలు వస్తాయనే నమ్మకంతో అప్పు చేసి పంట వేయడం, తీరా చినుకు రాలక నగరానికి వలసపోయి కాయకష్టం చేసి వచ్చిన సొమ్ముతో రుణాలు తీర్చడం 15 ఏళ్లుగా అనంత రైతులకు ఆనవాయితీగా మారిపోయింది. అనంతపురం జిల్లాలో వ్యవసాయం జూదం కంటే ప్రమాదకరంగా మారిపోయింది. తీవ్ర కరువు తాండవిస్తున్న రుతుపవనాల మీద నమ్మకంతో కర్షకులు ఏటా సాగు చేస్తున్నారు. నైరుతి కాకుంటే ఈశాన్య రుతుపవనాలైనా కరుణించేవి. ఈసారి రెండూ కలిసికట్టుగా అన్నదాతపై యుద్ధం ప్రకటించాయి. జిల్లాలో ఎక్కడ చూసినా ఎండిపోయిన పంటలు, ఒట్టిపోయిన బోరుబావులే దర్శనమిస్తున్నాయి. చాలా అవస్థల్లో ఉన్నాం సార్. రేషన్ వల్ల, వేరుశనగ వల్ల సాగు చేసి బతికేవాళ్ళము. ఈ సంవత్సరంలో ఏమి పంటలు లేక, పశువులకు మేత లేక దెబ్బతిన్నాం సార్. వర్షం లేదు, నీళ్ళు లేవు. 3 బోర్లు వేసినాము, 3 బోర్లు పేలాయి. ఊరికే కూలిపోతున్నాం సార్. మాకు శనగిట్లో 70 షేర్లు వేసింటే ఉరువు వెళ్ళిపోయింది సార్. ఉరువు వెళ్ళిపోయింటే ఇవిడ ఎక్కడ ముట్టకుండా కూలిపోతున్నాం. ఉపాధికి పోయి సంగతి తింటా ఉన్నాము. ఈసారి వర్షాలు పుష్కలంగా ఉంటాయన్న వాతావరణ శాఖ అంచనాలతో వలస వెళ్లిన రైతులు సైతం తిరిగి వచ్చి పంటలు సాగు చేశారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా 7 లక్షల హెక్టార్లలో వేరుశనగ వేయగా ఆగస్టు తర్వాత చినుకు జాడలేక పంటపై ఆశలు క్రమంగా వదిలేసుకున్నారు. ప్రభుత్వం చేపట్టిన ఉపశమన చర్యలు సైతం ఆదుకోలేకపోయాయి. $40,000 పెట్టుబడి వచ్చింది. మేము 10 పైసలు బాగా రాలే మాకు అసలు. పెట్టినది ఏమంటే మేము గొర్రెలకి ఇచ్చేసినాం చేను. ఇంకా ఏం చేస్తాము, వాందేవురు రాలేదని ఇంతవరకు చూసి విడిచిపెట్టేసినాం చేను. మేము కంది పంట వేసినాము, వానలు బాగా వస్తున్నాయని కంది పంట వేసినాము. శనక్కాయ పంట వేయలేదు. పెట్టుబడి చూస్తేసైనా వచ్చింది. కందులు కోసే టయానికి పూత దశలోకి వచ్చేతలకే, కాయ దశ వచ్చేతలకే ఏం లేకుండా ఊసిపోయినాయి కంది చేనులన్నీ. కరువులోనూ బోర్ల కింద కొద్దో గొప్పో సాగు చేసిన కంది పంటకు గిట్టుబాటు ధర లేకుండా పోయింది. అప్పుల భారం పెరిగిపోవడంతో అనంత రైతన్న మళ్లీ వలసబాట పట్టాడు. భూగర్భ జలాలు అడుగంటడంతో దానిమ్మ, బత్తాయి చెట్లు పూర్తిగా ఎండిపోతున్నాయి. ఈ ఏడాది వ్యవసాయం రైతులను నిండా ముంచేసిందని అధికారులే చెప్తున్నారు. ఆగస్టు నుంచి అసలు వర్షాలే లేవు. దాదాపు 50% మనకి రెయిన్ఫాల్ లెస్. ఇలా మన ఖరీఫ్లో వేసిన వేరుశనగ 6,20,000 హెక్టార్లు దిగుబడులు బాగా తగ్గినాయి. కాయ తయారయ్యే దశలో వర్షాలు లేకపోవడం వల్ల దిగుబడులు పూర్తిగా తగ్గిపోయి రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమను ఆదుకోకపోతే శాశ్వతంగా తమ గ్రామాలకు దూరమయ్యే ప్రమాదం పొంచి ఉందని అనంత రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నేడు నిర్వహిస్తున్న గ్రూప్ 2 పరీక్షకు సర్వం సన్నద్దమైంది. తొలిసారిగా 2 దశల్లో నిర్వహిస్తున్న గ్రూప్ 2లో నేడు తొలి దశ కింద స్క్రీనింగ్ విధానంలో పరీక్ష జరుగుతోంది. పరీక్ష నిర్వహణకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి మేలో జరిగే మెయిన్స్ పరీక్షను ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తారు. ఇవాళ జరిగే గ్రూప్ 2 పరీక్షలో ఒక్కో పోస్టుకు 670 మంది పోటీ పడుతున్నారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 6,57,000 మంది అభ్యర్థులు గ్రూప్ 2 పరీక్షకు దరఖాస్తు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష నిర్వహిస్తోంది. మొత్తం 442 ఎగ్జిక్యూటివ్, 540 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నేడు స్క్రీనింగ్ టెస్టు జరగనుంది. రాత్రి వరకు 5.5 లక్షల మంది అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లో 1376 పరీక్షా కేంద్రాలు, తెలంగాణలోని హైదరాబాద్ నగర చుట్టుపక్కల జిల్లాల్లో 86 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. స్క్రీనింగ్ పరీక్ష ఫలితాల అనంతరం ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున ఎంపిక చేయనున్నారు. నేడు స్క్రీనింగ్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జరగనుంది. పరీక్షా కేంద్రానికి అభ్యర్థులు గంట ముందుగానే చేరుకోవాలి. ఉదయం 9:45 లోపే అభ్యర్థి కేంద్రం లోపలికి వెళ్లిపోవాలి. అభ్యర్థులకు ఏదో ఒక ఫోటో గుర్తింపు కార్డు తప్పనిసరి. ఆధార్ కార్డు, ఓటర్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్టుల్లో ఒకటి చూపాలి. పరీక్ష ప్రారంభమయ్యాక 1 సెకన్ ఆలస్యమైనా అనుమతించరు. హాల్ టికెట్ పై ఫోటో స్పష్టంగా లేకుంటే 3 పాస్పోర్ట్ ఫోటోలు తీసుకువచ్చి ఇన్విజిలేటర్ కు ఇవ్వాలి. సొంత డిక్లరేషన్ ఇచ్చి పరీక్ష రాయవచ్చు. పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు, పెన్సిల్ కూడా అనుమతించరు. పరీక్ష పూర్తయ్యే వరకు ఎవరినీ బయటకు పంపరు. పరీక్షకు బ్లూ, బ్లాక్ పెన్లను మాత్రమే తీసుకువెళ్లాలి. ఓఎంఆర్ షీట్ పై జెల్ పెన్లు, పెన్సిల్ ద్వారా బబుల్ చేయకూడదు. అలాంటి పత్రాలను మూల్యాంకనం చేయరు. అభ్యర్థులకు ప్రశ్నాపత్రంతో పాటు ఓఎంఆర్ షీట్ ఇస్తారు. ఓఎంఆర్ షీట్ కు కింద కార్బన్ కాపీ ఉంటుంది. అసలు ఓఎంఆర్ షీట్ ను ఇన్విజిలేటర్ కు ఇచ్చి కార్బన్ షీట్ ను అభ్యర్థులు ప్రశ్నాపత్రంతో పాటు తీసుకువెళ్లవచ్చు. ఆంధ్రప్రదేశ్లో 9 స్థానాలకు జరిగే స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు తెలుగుదేశం అభ్యర్థులు ఖరారు కానున్నారు. విజయవాడలోని చంద్రబాబు నివాసంలో జరిగే పొలిట్ బ్యూరో సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే 150 దరఖాస్తులను వడపోసిన అధిష్టానం పొలిట్ బ్యూరోలో చర్చించి ఖరారు చేయనుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 2, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరగాల్సి ఉంది. కడప నుంచి బీటెక్ రవి పేరు ఖరారు కాగా శ్రీకాకుళం జిల్లా నుంచి కలిశెట్టి అప్పలనాయుడు పేరు వినిపిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో చిక్కాల రామచంద్రరావు, జ్యోతుల చంటిబాబుల్లో ఒకరికి అవకాశం దక్కొచ్చు. పశ్చిమ గోదావరి జిల్లాలో మంతిర సత్యనారాయణరాజు, అంగర రామ్మోహన్, అంబికాకృష్ణ పేర్లు వినిపిస్తున్నాయి. నెల్లూరులో వాకాటి నారాయణరెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఆనం సోదరుల మధ్య పోటీ నెలకొంది. చిత్తూరు జిల్లా నుంచి దొరబాబు, హేమలత, అనంతపురంలో దీపక్ రెడ్డి, మెట్టు గోవిందరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. కర్నూలు జిల్లాలో శిల్పా సోదరులు, సోమిశెట్టి వెంకటేశ్వర్ల పేర్లు వినిపిస్తున్నాయి. స్థానిక సంస్థల కోటాను అనుసరించే ఎమ్మెల్యే కోటా అభ్యర్థులపై దృష్టి సారించనున్నారు. అన్ని వృత్తుల వారికి అండగా నిలవాలని సంకల్పించిన తెలంగాణ సర్కార్ సాయం చేసేందుకు సర్వే ద్వారా సమగ్రంగా వివరాలను సేకరిస్తోంది. ముందు చేనేత, గొర్రెల పెంపకం, మత్స్యకారుల వివరాలను సేకరిస్తున్నారు. వివరాలు సేకరించి జియో ట్యాగింగ్ విధానం ద్వారా లబ్దిదారునికి పక్కాగా సాయం అందించాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. తెలంగాణలో అన్ని వృత్తుల వారికి ఆసరా కల్పించేందుకు నిర్ణయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా వాస్తవ వివరాలు పక్కాగా తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గతంలో సమగ్ర కుటుంబ సర్వే జరిగినా అందులో వృత్తిదారులకు సంబంధించి సరైన వివరాలు నమోదు కాలేదని చాలా సంఘాలు ఫిర్యాదు చేశాయి. వాటిని పరిగణనలోకి తీసుకున్న కేసీఆర్ దళారుల ప్రమేయం లేకుండా, అనర్హులకు ఫలాలు అందకుండా ఆయా వృత్తుల వారికి మాత్రమే సాయం అందించేందుకు వీలుగా సర్వే చేయించాలని నిర్దేశించారు. ఈ మేరకు కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. వృత్తిదారులను గుర్తించి తగిన సాయం చేసేందుకు వీలుగా ఆధార్, మొబైల్ ఫోన్, బ్యాంకు ఖాతాలను అనుసంధానం చేయడం సహా జియో ట్యాగింగ్ చేయాలని తెలంగాణ సర్కార్ ఆదేశించింది. గ్రామాల వారీగా వృత్తిదారుల ఇంటింటా సర్వే జరుగుతోంది. వీఏఓ, వీఆర్ఓ, ఇతర సిబ్బంది సర్వేలో పాల్గొంటారు. చేనేత కార్మికులకు సంబంధించి కార్మికుని పేరు, ఆధార్, మొబైల్ నంబర్, బ్యాంకు ఖాతా సంఖ్య, అతను ఉపయోగించే మగ్గం అది నడుస్తుందా లేదా, సొసైటీ సభ్యుడైతే వివరాలు, సొంత మగ్గం కాకుంటే యజమాని పేరు, ఉత్పత్తి చేస్తున్న వస్త్రాలు, ఉపయోగించే నూలు, నెలవారీ ఆదాయం వివరాలను సేకరిస్తారు. వివరాలు సేకరించిన తర్వాత అతనికి ఓ జియో ట్యాగింగ్ నెంబర్ కేటాయిస్తారు. గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా గొర్రెల పెంపకంపై ఆధారపడిన వారి వివరాలు, వారి వద్దనున్న గొర్రెలు కొత్తగా ఎన్ని అవసరం అనే వివరాలు సేకరిస్తారు. గొర్రెల పెంపకందారులతో ఏర్పాటైన సొసైటీలు, సహకారేతర రంగంలోని వివరాలు, గొర్రెల రక్షణ, వైద్యం, వ్యాపారం వంటి అంశాలను సేకరిస్తారు. మత్స్యకార వృత్తిపై ఆధారపడి ఎందరో జీవిస్తున్నారో వివరాలను సేకరిస్తారు. వారు ఎక్కడ, ఎలా
జీవిస్తున్నారు, సొసైటీలు ఉంటే వాటి పనితీరు, వాటిలో సభ్యుల సంఖ్య, ఎంతమందికి వలలు, వాహనాలున్నాయనే వివరాలను సేకరిస్తారు. పడవల మీద ఎంతమంది చేపల వేట సాగిస్తున్నారనే వివరాలను కూడా తీసుకుంటారు. సరఫరా, అమ్మకాలు, ఎగుమతులు ఎలా ఉన్నాయనే వివరాలను సమీకరిస్తారు. గొర్రెల పెంపకందారుల సమగ్ర వివరాలను ఈ నెల 27 వరకు ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించారు. మార్చి 5 వరకు చేనేత కార్మికుల సర్వే పూర్తి చేస్తారు. కుమ్మరి, నాయి బ్రాహ్మణ, రజక, వడ్డెర, విశ్వకర్మ తదితర వృత్తుల్లో కొనసాగుతున్న వారి వివరాలను ఇదే తరహాలో సేకరించనున్నారు. నీటిపారుదల శాఖకు సంబంధించిన భూసేకరణ, సమీకరణ బాధ్యతలను తెలంగాణ ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు కట్టబెట్టింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు నేపథ్యంలో భూసేకరణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కొనసాగుతోన్న భూసేకరణతో పాటు సహాయ, పునరావాస చర్యలు, న్యాయ వివాదాలన్నింటినీ కలెక్టర్ ఆధ్వర్యంలో సంయుక్త కలెక్టర్, ఆర్టీఓలు చూసుకోవలసి ఉంటుంది. ఇక నుంచి నీటిపారుదల శాఖకు చెందిన భూసేకరణ ప్రత్యేక ఉప కలెక్టర్లందరూ ఆయా జిల్లాల కలెక్టర్లకు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ప్రాజెక్టుల భూసేకరణ, సహాయ, పునరావాస చర్యల సమన్వయ, పర్యవేక్షణ బాధ్యతలను భూసేకరణ R&R కమిషనర్ నిర్వర్తించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. హైదరాబాద్ చెంచల్గూడ జైలు ఖైదీలను వారి బంధువులు, స్నేహితులు కలుసుకోవడం కోసం తెలంగాణ జైళ్ల శాఖ ఈ ములాఖత్ విధానాన్ని ఏర్పాటు చేసింది. ఈ ములాఖత్ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునే విధానాన్ని తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి ప్రారంభించారు. ఎన్పీఐపీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా జైళ్ల శాఖ సదుపాయం కల్పించడం అభినందనీయమని నాయిని కితాబిచ్చారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఖైదీల బంధువులు కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారికి సమయం కేటాయించి ఖైదీలను కలుసుకునే వెసులుబాటు కల్పిస్తామని మంత్రి తెలిపారు. ఆన్లైన్ సిస్టమ్ చాలా పారదర్శకత్వంగా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా వచ్చే ఖైదీలకు ఈ ములాఖత్ సౌకర్యం కల్పించడం జరిగింది. అక్కడ ఉత్తర హిందుస్థాన్లో తిహార్ జైల్లో ఉంది ఈ సిస్టమ్. ఈ దక్షిణ రాష్ట్రాలలో ఎక్కడ లేదు. ఇక్కడ మన హైదరాబాద్ లో మొట్టమొదలు మనం స్టార్ట్ చేసినాం. ఎన్నికల ప్రచారంలో కొందరు చేస్తున్న ప్రసంగాలు అనారోగ్యకర వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని కేంద్ర ఎన్నికల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. నేతలు వాటిని సరిదిద్దుకోవాలని సూచించింది. ఈ మేరకు రాజకీయ పార్టీలకు లేఖ రాసిన ఈసీ ఎన్నికల ప్రచార సమయంలో స్వీయ నియంత్రణ అలవర్చుకోవాలని కోరింది. వివాదాస్పద ప్రచారంతో ఎలాంటి సత్ఫలితాలు రావని గుర్తు చేసిన ఈసీ భిన్న మతాలున్న సమాజంలో విద్వేషాలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఎన్నికల నియమావళి అమల్లో లేని ప్రాంతాల్లోనూ నేతలు అభ్యంతరకరమైన ప్రసంగాలు చేస్తున్నారని, ఇది మంచిది కాదని సూచించింది. ఇలాంటి వ్యాఖ్యలు ఎన్నికలు జరిగే ప్రాంతాలకు శరవేగంగా చేరుకుని దుష్పరిణామాలకు కారణమవుతాయని ఈసీ ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికాలో కేవీపీ రామచంద్రరావు నిందితుడిగా ఉన్న టైటానియం ప్రాజెక్టు ముడుపుల కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు ఉక్రెయిన్ చమురు వ్యాపారవేత్త దిమిత్రీ ఫిర్దాష్ ను అమెరికాకు అప్పగించేందుకు ఆస్ట్రియా కోర్టు అంగీకరించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఫిర్దాష్ కు చెందిన డీఎఫ్ అనుబంధ సంస్థ బోత్లీ ట్రేడ్ బీచ్ శాండ్ మైనింగ్ కోసం 2007 సెప్టెంబర్ 4న ఏపీ కోస్టల్ శాండ్ అండ్ మైటల్ ప్రైవేట్ లిమిటెడ్ ను నమోదు చేసింది. ప్రాజెక్టు కోసం అప్పటి ప్రభుత్వ అధికారులకు మనీ లాండరింగ్ ద్వారా 111 కోట్ల రూపాయల ముడుపులు ఇచ్చారని అభియోగం. ఈ వ్యవహారంలో నాటి ప్రభుత్వ సలహాదారు కేవీపీపై కూడా ఆరోపణలు ఉన్నాయి. అమెరికాలో ఫిర్దాష్, కేవీపీ రామచంద్రరావుతో మరికొందరిపై ఎఫ్బీఐ కేసు నమోదు చేసింది. కేవీపీతో పాటు వైఎస్ సమీప బంధువుకు ముడుపులు అందినట్లు ఆరోపించిన ఎఫ్బీఐ ఆ బంధువు పేరును ప్రస్తావించకుండా సి అని పేర్కొంది. ప్రధాన నిందితుడు ఆస్ట్రియాలో అరెస్టు కాగా తమకు అప్పగించాలని అమెరికా 4 ఏళ్లుగా కోరుతోంది. ఇందుకు అక్కడి న్యాయస్థానం అంగీకరించింది. త్వరలో ఫిర్దాష్ ను ఎఫ్బీఐ అదుపులోకి తీసుకుని విచారణ జరిపే అవకాశం ఉంది. అమరావతి అభివృద్ధికి ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు కోరారు. రాజధాని ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తు ప్రణాళికలు అనే అంశంపై ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ విజయవాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న కోడెల పరిశ్రమలకు, ప్రభుత్వానికి మధ్య సమన్వయకర్తగా ఉంటానని తెలిపారు. ఇకపై ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మార్గదర్శకం చేయాలని ఏపీ ఛాంబర్స్ ను ఆయన కోరారు. ఈ రాష్ట్రం వేగంగా పురోభివృద్ధి జరుగుతున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు వ్యాపారాలకు కానీ, పరిశ్రమలకు కానీ వచ్చే విధంగా ప్రోత్సహించే సందర్భంలో ఆంధ్ర ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అందరూ కలిసి పెట్టుబడిదారులకు ప్రోత్సాహం కలిగేటట్లు, నమ్మకం కలిగేటట్టు చూడాల్సిన బాధ్యత ఉందని నేను తెలియజేయడం జరిగింది. అదేవిధంగా పెట్టుబడులు పెట్టే సమయంలో వాళ్ళకు వచ్చే సాంకేతికమైన ఇబ్బందులు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, ఏదైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా తొలగించుకోవాలి, అదేవిధంగా ఒక పరిశ్రమ, ఒక వ్యాపారం పెట్టిన తర్వాత వాళ్ళకు వచ్చే ఇబ్బందులను ఎలా తొలగించాలి అనే దగ్గర ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థుల విజయం తథ్యం కావడంతో ప్రతిపక్ష వైకాపా నుంచి అభ్యర్థులు బరిలో దిగేందుకు జంకుతున్నారని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల మంత్రి పరిటాల సునీత అన్నారు. సొంత నియోజకవర్గం రాప్తాడులోని 6 మండలాల పార్టీ నాయకులతో చర్చించిన సునీత రాష్ట్రంలో ప్రతి చోట విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ లోకల్ బాడీ ఎలక్షన్లు ఎక్కడైతే జరుగుతున్నా అన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా మేము గెలుస్తామని కూడా చెప్తున్నాం. చాలామంది వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈరోజు నామినేషన్ వేసేదానికి కూడా భయపడే పరిస్థితుల్లో ఉన్నారు. అక్కడ శ్రీకాకుళంలో నేను కూడా అక్కడికి వెళ్తే అక్కడ కూడా ఎక్కువ మంది తెలుగుదేశంకు సంబంధించిన ఎంపీటీసీలు, సర్పంచ్ ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, మేయర్లు వీళ్ళందరూ కూడా ఎక్కువ స్థాయిలో మన తెలుగుదేశం ప్రభుత్వ పార్టీ వాళ్ళే ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల మనోభావాలను గౌరవిస్తూ తెలంగాణలోని ఆలయాలను అభివృద్ది చేస్తున్నారని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి తెలిపారు. ఎంపీ జితేందర్ రెడ్డితో కలిసి మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని శివగిరి క్షేత్రాన్ని సందర్శించిన ఆయన శివగిరి క్షేత్రాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తామని హామీ ఇచ్చారు. మనోభావాలను గౌరవిస్తూ అన్ని ఆలయాలను కూడా డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. అందరి పండుగలు కూడా అధికారికంగా నిర్వహిస్తూ మరి అందరికీ కూడా గౌరవం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆల్రెడీ ఇప్పటికే చాలా ఆలయాల అభివృద్ధి కూడా నిధులు కూడా కేటాయించడం జరిగింది. తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై గవర్నర్ సమక్షంలో నేడు జరగాల్సిన మంత్రుల కమిటీల సమావేశం వాయిదా పడింది. 9 సంస్థల విభజన, విద్యుత్ ఉద్యోగుల విభజన సహా పరస్పర బదిలీలు తదితర అంశాలపై ఈ నెల 9న 2 రాష్ట్రాలకు చెందిన మంత్రులు సమావేశమయ్యారు. ఆనాటి భేటీలో ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన సచివాలయం, శాసనసభ, మండలి, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర వసతి గృహాలను తమకు అప్పగించాలని తెలంగాణ మంత్రులు ఆంధ్రప్రదేశ్ మంత్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు భవనాల అప్పగింతపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి తదుపరి సమావేశంలో అభిప్రాయం చెబుతామని ఆంధ్రప్రదేశ్ మంత్రులు తెలిపారు. అందుకు అనుగుణంగా ఈ ఉదయం 11 గంటలకు గవర్నర్ సమక్షంలో జరగాల్సిన మంత్రుల కమిటీల భేటీ వాయిదా పడింది. తదుపరి భేటీ మార్చి 9న జరగొచ్చని రాజ్భవన్ వర్గాలు తెలిపాయి. తెలుగు భాష అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని పార్లమెంటరీ అధికార భాషా సంఘం ఉపాధ్యక్షుడు, ప్రముఖ రచయిత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సూచించారు. తిరుపతి శ్వేతభవనంలో నిర్వహించిన తెలుగు భాష సంస్కృతి సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హిందూ ధర్మ ప్రచారంతో పాటు తెలుగు భాష, భారత సంస్కృతిని ప్రజలకు చేరువ చేసేలా తీతీదే చర్యలు చేపట్టాలని సూచించారు. ఏ పాఠశాలలో అయితే ఆంగ్ల మాధ్యమంలో బోధన స్టార్ట్ చేస్తారో అక్కడ తప్పనిసరిగా ఒక క్లాసు తెలుగులో కూడా ఉండేటట్టు ఏర్పాటు చేయాలని, రెండోదేమో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తప్పనిసరిగా తెలుగును ప్రభుత్వేతర పాఠశాలలో సబ్జెక్టుగా ఉండేటట్టు చూసుకోవాలని చెప్పని నేను కోరతాను. ఇది కేవలం ప్రభుత్వ బాధ్యతే కాదు, మనందరి బాధ్యత కూడా ఉంది. ఈ విధంగా గనక తెలుగు అనేది లేకపోతే పిల్లలకి అనే అక్షరాలు రావు, వాళ్ళ పేరు వాళ్ళు రాసుకోలేరు, వాళ్ళ పేరు వాళ్ళు చదువుకోలేరు. అటువంటిప్పుడు మరి మన తెలుగు ఛానల్స్ ఎలా పోతుంది, తెలుగు పత్రికలు ఎలా పోతుంది? సిరియాలో జరిగిన జంట ఉగ్రదాడుల్లో నిఘా సంస్థ సారథి సహా మొత్తం 42 మంది మృతి చెందారు. హోమ్స్ నగరంలోని అంతర్గత భద్రతా సంస్థ, సైనిక నిఘా సంస్థల ప్రధాన కార్యాలయాల్ని లక్ష్యంగా చేసుకున్న అల్ ఖైదా అనుబంధ ఫతే అల్ షామ్ సంస్థ ఆత్మాహుతి దాడులకు పాల్పడింది. ఘౌటా, మహట్టా ప్రాంతాల్లోని కార్యాలయాలపై తొలుత తుపాకులతో విరుచుకుపడ్డ ముష్కరులు దాదాపు 2 గంటలు బీభత్సం సృష్టించారు. ఉగ్రవాదులు చివరకు తమను తాము పేల్చుకోగా అంతర్గత భద్రతా సంస్థ, సైనిక నిఘా సంస్థలకు చెందిన అనేక మంది అధికారులు ప్రాణాలు కోల్పోయారు. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్కు అత్యంత నమ్మకస్తుడు, సైనిక నిఘా సంస్థ సారథి జనరల్ హసన్ డాబుల్ కూడా మరణించిన వారిలో ఉన్నారు. 6 ఏళ్లలో 3,10,000 మంది మరణానికి కారణమైన సిరియా అంతర్యుద్ధానికి ముగింపు పలకడమే లక్ష్యంగా ఐరాస శాంతి చర్చలు నిర్వహిస్తున్న వేళ హోమ్స్లో జరిగిన దాడులు తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా భారీ నోట్ల రద్దు ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేయగలిగామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనే అంశంపై జరిపిన చర్చలో ఆయన పాల్గొన్నారు. నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థలో కొత్తదనం కనిపిస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ చర్య భారీ వృద్ధి రేటుకు సోపానంగా నిలుస్తుందని తెలిపారు. పోటీ సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలు మెరుగైన ఫలితాలు సాధించి దేశ ప్రగతికి దోహదం చేస్తున్నాయన్నారు. ప్రజాస్వామ్య దేశంలో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సమయం పడుతుంది.
పడుతుందని, జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వస్తుందని పునరుద్ఘాటించారు. మాల్యా ఉదంతంపై అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ లండన్లో ఉండడానికి మాల్యాకు ప్రజాస్వామ్యమే అవకాశం కల్పించిందన్నారు. ఇలాంటి వాటి నివారణకు కొన్ని మార్పులు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. 5 రోజుల లండన్ పర్యటనకు వెళ్లిన అరుణ్ జైట్లీ బ్రిటన్ సీనియర్ మంత్రులతో చర్చలు జరుపుతున్నారు. రేపు బకింగ్హామ్ ప్యాలెస్లో ఎలిజబెత్ రాణి ఇచ్చే విందులో పాల్గొంటారు. బృహన్ ముంబై కార్పొరేషన్ మేయర్ పీఠంపై సందిగ్ధత కొనసాగుతోంది. భవిష్యత్ రాజకీయాలను పరిగణలోకి తీసుకుని పార్టీలు లెక్కలు వేస్తున్నాయి. స్వతంత్రులను కలుపుకుని తమ సంఖ్యాబలాన్ని 89కి పెంచనున్న శివసేన వారితో మీడియా ముందుకు వచ్చింది. తమతో చాలా మంది కార్పొరేటర్లు కలిసి వస్తారని, మేయర్ పదవి తమకే దక్కుతుందని శివసేన గట్టిగా చెబుతోంది. కాంగ్రెస్తో ఒప్పందాల కోసం ఎదురు చూడటం లేదని ఆ పార్టీ నేతలు తేల్చి చెప్పారు. తమను దెబ్బతీసేందుకు భాజపా అనైతికంగా కాంగ్రెస్ను దువ్వుతోందని ఆరోపించింది. ఈ ఆరోపణలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కొట్టిపారేశారు. తమ సొంత ఎజెండాతోనే బీఎంసీ ఎన్నికల్లో 82 సీట్లు సాధించామని, కాంగ్రెస్తో కలిసి వెళ్లే దుస్థితిలో లేమన్నారు. భాజపా శివసేన మధ్య తలెత్తిన విభేదాలను సొమ్ము చేసుకుంటే బలపడొచ్చని కొందరు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. శివసేన మేయర్ అభ్యర్థికి మద్దతు ఇస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంపై కాంగ్రెస్లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. శివసేనకు మద్దతు ఇచ్చే ఆలోచనే లేదన్న ముంబై కాంగ్రెస్ అధ్యక్షుడు అధిష్టానం ఓ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. భాజపా శివసేనేతర పార్టీలతో మూడో ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నేతలు కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. ఇందుకు శివసేన, భాజపా కార్పొరేటర్లు మద్దతిస్తారన్న ఆశాభావంతో ఉన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు కాంగ్రెస్ అధిష్టానం బీఎంసీ అంశంపై దృష్టి పెట్టే పరిస్థితి లేదని సమాచారం. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.